సో గాయ్స్ మన వీడియో వచ్చేసరికి ఇవాళ మోయినా కల్చర్ని ఎలా క్లీన్ చేయాలి, అలాగే మోయినా కల్చర్కి ఫీడింగ్ ఏమి ఇవ్వాలి, అసలు ఈస్ట్ ఎలా కలపాలి అనేది మన వీడియో. మన దగ్గర ఉన్న మోయినా కల్చర్ ఇలా నుంచి మళ్ళీ ఇలా మార్చడానికి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట. దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక వైట్ కంటైనర్ అయితే తీసుకోవాలన్నమాట. వైట్ కంటైనర్ ఎందుకంటే మోయినా కల్చర్ మాత్రమే ఇందులో సపరేట్ చేస్తాం కాబట్టి ఆ మోయినా కల్చర్ అంతా ఈ వైట్ కంటైనర్ లో వేయడం అయితే జరుగుతుంది. నా దగ్గర ఉన్న మోయినా కల్చర్ బకెట్ అయితే చాలా డర్టీ అయితే అయిపోయింది, మొత్తం ఆల్గే అంతా ఫామ్ అయిపోయింది. అందులో ఉన్న మోయినా కల్చర్ ఇందులో ఉన్న వైట్ టబ్ లోకి అయితే మనం అయితే చేంజ్ చేయబోతున్నాం, వైట్ జగ్ లోకి అయితే చేంజ్ చేయబోతున్నాం. మీరు ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకైతే మోయినా కల్చర్ సపరేట్ చేయడానికి అయితే మన దగ్గర అయితే ఒక నెట్ అయితే కావాలన్నమాట. అది ఒక మంచి ఫిన్ నెట్ అని అయితే అనుకోవాలి. ఫిన్ నెట్ అంటే అర్థం ఏంటంటే మోయినా కల్చర్ ని ఎక్కడ చిన్న గ్యాప్స్ కూడా లేకుండా ఆ నెట్ అయితే క్యాప్చర్ చేస్తుంది. దాన్ని అయితే ఫిన్ నెట్ అని అయితే మనం అయితే అంటాం అనమాట. నార్మల్లీ ఈ 2 నెట్స్ ఎందుకు వాడతారంటే ఆర్టిమియా సెపరేషన్ కోసం అయితే వాడతారు. సో మనం అయితే ఇది ఆర్టిమియానే కాదు, మనం మోయినా కల్చర్ కూడా సెపరేట్ చేయడానికి అయితే ఇదైతే యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ నెట్స్ అయితే మనకైతే ఉంటాయి. ఫస్ట్ నెట్ వచ్చేసరికి టాప్ నెట్, అలాగే సెకండ్ నెట్ వచ్చేసరికి బాటమ్ నెట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం అయితే కంటైనర్ లో అయితే వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాం. మన ఆర్టిమియా వేలో చూసుకుంటే ఈ 2 నెట్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అంటే, ఫస్ట్ నెట్ వచ్చేసరికి ఆర్టిమియా క్యాప్చర్ చేసి సెకండ్ నెట్ వచ్చేసరికి ఆర్టిమియా ఎక్సెల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. కానీ మనం అయితే మోయినా కల్చర్ వీడియో తీస్తున్నాం కాబట్టి మోయినా కల్చర్ గురించి ప్రస్తుతానికి అయితే మాట్లాడుకుందాం. సో ఇవాళ ఈ బాటమ్ నెట్ వచ్చేసరికి చాలా దళసడగా అయితే ఉంటుంది అనమాట. ఈ దళసడి నెట్ ఏంటంటే బేబీస్ ని, పెద్ద మోయినా కల్చర్ ని అలా మొత్తం ఆ రెండింటిని సెపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ టాప్ నెట్ వచ్చేసరికి ఓన్లీ అడల్ట్ మోయినా కల్చర్ని తీయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ మనకైతే ఇవాళ క్లీన్ చేస్తున్నాం కాబట్టి మొత్తం మోయినా కల్చర్ అంతా మనకు కావాలన్నమాట. నాకైతే ఎంత కావాలో అంత కలెక్ట్ చేస్తున్నా. మీరు ఈ నెట్లో చూస్తే కొంచెం రెడ్డిష్ అండ్ ఆరెంజిష్లో ఉంది, అదే మనకి వచ్చేసరికి మోయినా కల్చర్ అనమాట. సో గాయస్ కింద ఇచ్చిన నెంబర్కి అయితే మనం అయితే మోయినా కల్చర్ కూడా సెల్ చేస్తున్నాం అనమాట. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మనకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే ఇప్పుడు నేను మోయినా కల్చర్ హార్వెస్ట్ చేసి కంటైనర్లో అయితే వేయడం అయితే జరుగుతుంది. మీకైతే ఎంత మోయినా కల్చర్ కావాలో అంత మోయినా కల్చర్ మీరైతే సపరేట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెమే కావాలి ప్రస్తుతానికి, కాబట్టి నేను ఇంతే చేస్తున్నా. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం కంటైనర్లో చూసుకుంటే మనకైతే మోయినా కల్చర్ అయితే కనబడుతుంది. క్లియర్గా మనం అయితే చూడొచ్చు అనమాట. ఈ మోయినా కల్చర్ మీకు రెడ్డిష్ లోనే కనబడుతుంది, అది సపరేట్ అయినప్పటికీ. జనరల్లీ మోయినా కల్చర్ అనేది సపరేట్ అయినప్పుడు వైట్ కలర్ లోనే కనబడుతుంది, అది దగ్గరికి వచ్చినప్పుడే అట్లా అసలు కలర్ అయితే కనబడుతుంది, రెడ్ కలర్. అలాగే ఇలా మీకు ఎంత మోయినా కల్చర్ కావాలో అంత మోయినా కల్చర్ హార్వెస్ట్ చేసుకోండి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట. వీడియో అయితే చాలా ఎక్కడ డిలే అవ్వకూడదు, మనకి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కావాలి గైస్. అందుకే నేను వీడియో అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఈ నెట్ వచ్చేసరికి మీకైతే ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్ లో. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఈ మోయినా కల్చర్ ఆర్టిమియా సెపరేషన్ నెట్ అయితే దొరుకుతుంది. మనం ఫ్యూచర్ లో ప్లాన్ చేద్దాం, మనం ఫిష్ యాక్సరీస్ తెప్పించినప్పుడు ఈ నెట్ కూడా మనం సేలింగ్ అయితే చేస్తాం అనమాట ఫ్యూచర్ లో. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనమైతే మొత్తం మోయినా కల్చర్ కలెక్ట్ చేస్తాము, కానీ చాలా డర్టీగా ఆల్గే పట్టేసిందని చెప్పాను కదా. ఆ ఆల్గే వల్ల ఆల్గే కూడా కొంచెం బయటకు వచ్చింది, మనం ఏం చేయలేము ఇంకా. కానీ మ్యాక్సిమం మ్యాక్సిమం మోయినా అయితే మనమైతే కలెక్ట్ చేస్తాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ మోయినా కల్చర్ లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా మొత్తం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే ఆ పనిలో అయితే ఉన్నాను అనమాట. మీరు ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది. మొత్తం మోయినా కల్చర్ అంతా చిన్న కంటైనర్లోకి అయితే వేసాం. ఇంకా మనం వంపేయడం మాత్రమే మిగిలి ఉంది. వాటర్ని అయితే చాలా జాగ్రత్తగా అయితే వంపాలి, ఎందుకంటే చాలా డర్టీ వాటర్ కదా, ఇల్లంతా స్పాయిల్ అయిపోద్ది. నేను ఇప్పుడైతే అక్కడైతే వంపైపోతున్నాను. ఇంకెందుకు మరి, పదండి వెళ్దాం అయితే, ఇది వంపేద్దాం. చాలా మంది మోయినా కల్చర్ ఏమనుకుంటారంటే కల్చర్ చేయడం చాలా కష్టమేమో, ప్రతిదానికి క్రాష్ అయిపోతుంది అని చాలా మంది అంటున్నారు. వెంటనే క్రాష్ అయిపోద్దేమో అనుకుంటారు. కాదు, మీరు ఖచ్చితంగా మీరు డెడికేషన్, రెగ్యులర్గా దీనికి వాటర్ చేంజెస్, అలాగే మనకి మంచి ఈస్ట్ దీనికి కలిపేస్తే ఖచ్చితంగా క్రాష్ అవ్వదు. 1 year అయితే మీకైతే గ్యారంటీగా వచ్చేస్తుంది. నేను ఈ మోయినా కల్చర్ తెచ్చి 1 year అవుతుంది, నిజంగా చెప్తున్నాను. కరెక్ట్గా 1 year అయితే అవుతుంది. పర్ఫెక్ట్గా ఇప్పటికి వచ్చి కొంచెం కూడా క్రాష్ అవ్వలేదు. ప్లస్ నా పోలా ప్యారెట్ ఫ్రైస్, నా బేటా ఫ్రైస్, అలాగే ఏంజల్ ఫిష్ ఫ్రైస్, ఇంకా చాలా ఫిష్ ఫ్రైస్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ మొత్తం ఫ్రైస్ అన్నింటికి నేను మోయినా కల్చరే చేస్తాను. బాగా చిన్నగా ఉంటే ఓన్లీ బేటా ఫిష్కి మాత్రమే నేనైతే ఆర్టిమియా అయితే వేస్తాను అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే చాలా పాడైపోయింది కదా, లోపలంతా ఆల్గే పట్టేసింది. ఈ ఆల్గేనైతే మనం స్క్రబ్బర్తో అయితే బాగా రుద్దాలన్నమాట. ఇంకా రుద్దడమే రుద్దుడు.
ఎంత రుద్దాలంటే మొత్తము నేనైతే ఒక స్క్రబ్బర్ అయితే తీసుకున్నాను. మొత్తం ఇలా నీట్‌గా అయితే రుద్దేశాననమాట. మీరిక్కడ చూస్తున్నారు కదా! లోపల బకెట్ లోపల ఉన్నది అది స్క్రబ్బర్ అనమాట. నేనది మీకు కట్ చేసి చూపించాను. ఎందుకంటే అది మీరు చూడలేరనమాట. ఎవరైనా యూట్యూబ్ అన్నం తింటూ చూస్తున్నప్పుడు చిరాకుగా ఉంటది అది చూడడం కూడా. ఫైనల్లీ నేనైతే న్యూ వాటర్ అయితే ఫిల్ చేసుకోవడం జరిగింది. కానీ మీరెప్పుడు ఆ తప్పైతే చేయకండి. ఎందుకంటే నా దగ్గర మొత్తం ఆల్గే పట్టేసి వాటర్ దర్టీ అయిపోయింది కాబట్టి 100% వాటర్ అయితే చేంజ్ చేశాను. మీరు అయితే వాటర్ చేంజ్ చేసేటప్పుడు అయితే 3 డేస్‌కి ఒకసారి అయితే వాటర్ చేంజ్ చేయాలి. అలాగే 3 డేస్ చేంజ్ చేస్తున్నప్పుడు సగం వాటర్ అయితే ఉంచేయాలనమాట. 25% వాటర్ అయితే మరి పాతది అందులోనే ఉంచాలి. న్యూ వాటర్ మిగతాది ఎయ్యాలనమాట 75%. నెక్స్ట్ ఇలా డైరెక్ట్ వేసేయకండి. కొంచెం సేపు ఉన్న ఎక్లిమేట్ చేసిన తర్వాత మోయినా కల్చర్ అయితే వేయడం అయితే జరుగుతదనమాట. అలా సింపుల్‌గా అయితే చాలా ఈజీగా మోయినా కల్చర్ అయితే కడుక్కోవచ్చు. చూస్తున్నారు కదా వీడియో. సో, నాకు ఖచ్చితంగా నాకు తెలిసి మీకు వీడియో అయితే అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఏదైనా ఇంట్రెస్టింగ్ థాట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మోయినా కల్చర్ కావాలంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో, చూస్తున్నారు కదా! అదనమాట మనకైతే. వీడియో ఇక్కడితో అయిపోయిందేమో అనుకోని వీడియో అయితే స్టాప్ చేయకండి. ఇప్పుడే అసలైన పని మొదలవుతుంది. ఇప్పటి వరకు మోయినా కల్చర్ ఎలా క్లీన్ చేయాలో చూసారు. ఇప్పుడు మోయినా కల్చర్‌కి ఈస్ట్ ఎలా చేయాలో మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టీ గ్లాసులు. చిటికేస్తాను చూడండి వస్తది. చూసారా వచ్చింది. అలాగే మనకిప్పుడు ఒక స్పూన్ అయితే కావాలనమాట. టీ గ్లాస్ మనకి టబ్‌కైనా యూజ్ చేయొచ్చు, బకెట్‌కైనా యూజ్ చేయొచ్చు. స్పూన్ దేనికో తెలుసు కదండీ! కలపడానికనమాట. ఈ స్పూను, ఈ 2 టీ గ్లాసులతో పాటు మనకి ఇంపార్టెంట్ 2 అయితే కావాలి. ఒకటేమో ఇన్‌స్టంట్ యాక్టివ్ ఈస్ట్ అనమాట. లేదంటే మీరు డ్రై యాక్టివ్ ఈస్ట్ ఏదైనా వాడుకోవచ్చు. యాక్టివ్ ఈస్ట్ బెస్ట్ అనమాట డ్రై ఈస్ట్ కన్నా. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే షుగర్ అయితే కావాలి. షుగర్ ఎనకాల చీమలున్నాయి. నన్నెందుకు అడక్కండి. యాక్టివ్ ఈస్ట్ ఎయడం వల్ల మీ దగ్గర ఉన్న మోయినా కల్చర్ డబ్బలు కాదు, ట్రిపుల్ కాదు. దానికి మించి అయితే పెరిగిపోతాయనమాట నిమిషానికి. అవునా? నిజమా? అవును గాయ్స్ మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఈ యాక్టివ్ ఈస్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే మోనో కల్చర్‌కి అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనమైతే గ్లాస్‌నైతే వాటర్‌లో ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే అదే గాయ్స్ గ్లాస్‌లో వాటర్‌ని ఫిల్ చేయడం అయితే జరుగుతది. ఇక మనం గ్లాస్‌లో వాటర్ ఫిల్ చేసాక ఇప్పుడే అసలైన పనైతే జరుగుతదనమాట. ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం అనమాట అలాగా. సో, ఇప్పుడొచ్చేసరికి మనకైతే కొంచెం స్పూన్‌లో ఈస్ట్ అయితే ఎయ్యాలనమాట. ఇంత స్పూన్‌లో చాలా తక్కువ ఈస్ట్ అయితే ఎయ్యాలనమాట. సో, గాయ్స్ ఇప్పుడైతే మనమైతే ఈస్ట్‌నైతే ఓపెన్ చేస్తున్నామనమాట. ఈస్ట్ రావట్లేదేంటి ప్యాకెట్ వచ్చింది. ఆ పక్క తర్వాత పడేసేద్దాం. సో, ఇప్పుడైతే మనం ఇది ఈస్ట్ తీసాం కదా గాయ్స్! మనమైతే ఈస్ట్ హాఫ్‌లో హాఫ్ టీ స్పూన్ అయితే ఏసుకోవాలి. నేను మీకు ఇక్కడైతే స్క్రీన్‌లో చూపిస్తున్నట్టు మీరు ఈస్ట్ అయితే చాలా తక్కువైతే వేసుకోండి. టీ గ్లాస్ అంత క్వాంటిటీలో మాత్రమే మనమైతే ఈస్ట్‌ని వడగట్టి మరీ వేయాలనమాట. చెప్పడం మర్చిపోయాను. ఈస్ట్‌ని అయితే వడగట్టాలి. ఎంత ఏస్తున్నా రావట్లేదేంటి? ఏంటి అలా ఎళ్ళిపోతున్నాయి? మ్యాజిక్కా ఏంటి? మ్యాజిక్ కాదు గాయ్స్ పక్కన గాలేస్తుంది. తలుపేసాం గదా! మనకి గవ్వ నుంచుంటదనమాట. ఏం చేసినా మంచి వీడియోస్ చేస్తున్నాం. ఎందుకు బ్రో గాలి? ఉత్తప్పుడు ఏమన్నా ఎయదు గాని. సో, ఇప్పుడు మనమైతే తలుపేసేద్దాం. ఆ! ఓకే. తలుపేసాం. ఇంకా ఇప్పుడు మనము మన పని కానిద్దాం. సో, ఇప్పుడైతే మనం కొంచెం ఈస్ట్ అయితే ఎయాలి. చూస్తున్నారు గదా! హాఫ్‌లో హాఫ్ స్పూన్ అనమాట. హాఫ్‌లో హాఫ్ స్పూన్ ఏసిన తర్వాత మనమైతే వాటర్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే ఎంత ఈస్ట్ ఏస్తున్నామో అంతే షుగర్ అయితే వేయాలనమాట. మీరిక్కడ చూడొచ్చు. మనమైతే ఎంత క్వాంటిటీలో అయితే ఈస్ట్ ఏసామో అంతే క్వాంటిటీలో అయితే షుగర్ అయితే వేయాలి. ఇక్కడ మీరు చూడండి చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. షుగర్ వేసాం. ఇంకా షుగర్ వేసిన తర్వాత మూత పెట్టడం అయితే మర్చిపోకండి. యాహ్! మూతైతే పెట్టడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం లేదు కలపడమే రబ్బరం అలా పట్టుకొని. మొత్తం ఈస్ట్ అంతా అలాగ మిక్స్ అయ్యే వరకు మిల్కీ వైట్‌లోకి వచ్చేయాలనమాట ఆ లిక్విడ్. అలా మొత్తం కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే చాలా సింపుల్‌గా అయితే కలిపేస్తున్నాను. సో, ఇలా కలుపుతూనే ఉండాలనమాట. కలిపాక ఏం జరుగుతదంటే ఇంకా కలుపుతూనే ఉండాలి. చూడండి ఇక్కడ చాలా నీట్‌గా అయితే కలిపామనమాట. అలాగా మిల్కీ వైట్ అయితే వస్తుంది ఆల్మోస్ట్. అలా కలుపుతూనే ఉండాలి. కిందంతా చాలా చెత్త అయిపోయింది. ఇంట్లో చూస్తే చెక్కేస్తారు. సో, అది నన్ను లాస్ట్‌లో అయితే క్లీన్ చేసేద్దామనమాట. ఓకే. ఇంకిప్పుడు ఇందులో వడకట్టడానికి నెట్టేదబ్బా కనబడట్లేదు. ఇక్కడ పెట్టానా? లేదు ఇంకెక్కడ పెట్టాను? అసలు ఏంటి నాకు నెట్ కనబడట్లే గాయ్స్. ఎప్పుడు అంతే గాయ్స్ ఏదో ఒకటి మనం అలా ఎతుక్కుంటూనే ఉంటాం. ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఇంకెక్కడుంటది? ఇక్కడే ఉందా? ఓడియమ్మ! లేదబ్బా అసలు నెట్ కనబడట్లే. ఇక్కడుందా? షిట్ మ్యాన్! ఆఫ్టర్ ఏ వైల్ మనకి గందరగోళం అయ్యాక ఇప్పుడైతే నెట్‌లో అయితే మనం
ఇలా నెట్‌నైతే వడకట్టయితే వేయాలి. డైరెక్ట్ మోయినా కల్చర్‌లో వేసేస్తే మోయినా కల్చర్ అయిపోద్దనమాట. సో, అలా ఎయకుండా నీట్‌గా ఇలా వేసుకుంటే సరిపోతది. చూస్తున్నారు కదా! చాలా నీట్‌గా అయితే వేస్తున్నాము. ఇంకా అలా వేసుకున్న మోయినా కల్చర్‌లో ఉన్న ఈస్ట్‌ని డైరెక్ట్ అలా వేసేయకూడదు. కొంచెం చుట్టూరా మెల్లిగా పోయాలనమాట. సో, ఇంత కష్టపడి మీకైతే నేనైతే ఇంత వీడియో తీయడం అయితే జరిగింది. మీ దగ్గర నుంచి నేను ఆశించేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా దగ్గర కొంటారని అయితే ఆశిస్తున్నాను. సో, ఇప్పటివరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. సో, వీడియో నచ్చుతున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకైతే చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా! మనమైతే చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం. ఫ్యూచర్‌లో ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి చూద్దాం. నాకు కంటెంట్ దొరక్క నేను వీడియోస్ తీయట్లేదు గైస్. మీరైతే నాకు కంటెంట్ అయితే చెప్పండి. ఇంకా ఈ మెస్‌ని ఇలా వదిలేయలేం కదా! అప్పుడు ఏం చేయాలంటే ఈ మెస్‌ని వదలకుండా నీట్‌గా ఒక మసిగుడ్డతో నీట్‌గా తుడిసేయాలనమాట. చాలా నీట్‌గా అయితే తుడుస్తాం. అంటే పనులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈస్ మెస్సీ అండ్ రొనాల్డో గైస్. అంటే నా ఉద్దేశం మెస్సీగా ఉంటది మొత్తం అంతా. అంత మెస్సీగా ఉన్నదాన్ని మనమైతే తుడిసేద్దాం. ముందైతే దీన్ని సింక్‌లో పెట్టేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒక మసిగుడ్డ తీసుకొని మొత్తం తుడిసేయడమే. సో, వీడియోకైతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంక అంతకు మించి నేను ఇంకేం అడగను. జస్ట్ ఈసారైతే ఒక 10,00,000 అయితే చేస్తారనైతే అనుకుంటున్నాను. మనం చిన్నగా ఎదుగుదాం. అలాగే మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్‌కైతే మీ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఇప్పుడే అసలైన ప్రాబ్లమ్. మళ్ళీ ఇంత నీట్‌గా వాష్ చేసాం. మరి నాచు పట్టదా అంటే, నాచు పట్టకుండా మనమైతే చూసుకోవాలి. ఎందుకంటే నాచు అనేది ఎండలో పెట్టడం వల్ల జరుగుతుంది. ఇంట్లో పెడితే మీకు చాలా ఘోరంగా స్మెల్ వస్తుంది మోయినా కల్చర్. బయటైతేనే బెస్ట్ అనమాట. స్మెల్ కలిసిపోద్దనమాట. ఇంక ఇప్పుడైతే మోయినా కల్చర్‌కి ఇలా పెట్టేసాం కాబట్టి మాక్సిమం అయితే ఆళ్ళకైతే పట్టదు. సో, థాంక్ యూ గైస్.